ఫ్రెండ్స్ జై నేను ఇంతకుముందే తిన్నా, డిన్నర్ అయితే అయింది. పడుకుందామని చెప్పి నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను. దాంట్లో సూసైడ్ అనే ఒక న్యూస్ చూసిన. నేను సూసైడ్ ఎందుకు చేసుకోవాలి భయ్యా? పిల్లలు ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, జాబ్ రాకపోతే మనం అనుకున్నది కాకపోతే సూసైడ్ చేసుకోవాలా? సూసైడ్ చేసుకోవద్దు భయ్యా. కసి పెంచుకోవాలి. ఏదైతే నీతో కాలేదో దాని మీద కసి పెంచుకొని పట్టుబట్టి నాతో ఎందుకు కాదనే కసితో మనం ముందుకు వెళ్తే ఎందుకు కాదు భయ్యా? యువత అనుకుంటే ఏదైనా చేస్తుంది. ఇప్పుడు మనిషి అనుకున్నవాడే కదా ఇవన్నీ చేసిండు. ఈ సృష్టికి కారణం మానవుడు. అంటే దేవుడు ఉన్నాడు, ఒక శక్తి ఉంది. ఆ శక్తి తర్వాత సృష్టిని నడిపించేవాడు మానవుడు. సృష్టి మానవుడి వల్ల ఏర్పడ్డది. ఆ మానవుడు అనుకుంటే గాంధేంది భయ్యా చెప్పు? మనం అనుకుంటే ఏం కాదు. గట్టిగా సంకల్పించుకొని పని చేయి. వస్తాయి. ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి దానమ్మ జాబు. ఆ జాబ్ ఒకవేళ ఏజ్ అయిపోయి ఉంటే నెక్స్ట్ టైంలో ఏజ్ అయిపోయి ఉంటే మళ్ళీ ప్రైవేట్లో చూసుకుందాం. ప్రైవేట్ సంస్థలు ఎన్ని ఉన్నాయి చెప్పు? వేల సంఖ్యల ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. వాటిలో కొట్టు. ఈరోజు గవర్నమెంట్ సంస్థ కన్నా ప్రైవేట్ సంస్థ స్పీడ్గా డెవలప్ అవుతుంది, మూవ్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా. లేదు అని అంటే నీ ఓన్ బిజినెస్ చేయి కదా. ఏం తక్కువ ఉంది నీకు? ఏం కాదు నీతోటి, అన్నీ అవుతాయి అనుకుంటే. కాకపోతే చిన్న విషయాలకు డిసప్పాయింట్ అయ్యి మనస్తాపంతో అది ఇది చేస్తే పద్ధతి కాదు భయ్య. అది మనం చేసే పని కాదు అది. ఓకే.